ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? స్కూల్ స్టార్ట్ అయినాయి. మనం పొద్దున్నే లంచ్ బాక్స్ లోకి ఏం ప్రిపేర్ అవ్వాలని ఆలోచిస్తా ఉంటాం. మన ఇంట్లో ఉన్న వాటితోనే వండుకునేలాగా రెసిపీస్ చూపిస్తాను. టెన్షన్ పడకుండా మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకుందాం. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కింది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇవి ఆగాలి. సిమ్ లో పెట్టుకొని వేసుకుందాం. మళ్ళీ హైలో అయితే మనం ముందుగానే అన్నం రైస్ ఇలాగా ఉడికించుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉండాలి. కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చాక పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారనియాక ఇలా పొడి పొడి ఆడుతుంది. ఇలాగా బాగుంటది రైస్. ఇది 1 కప్పు తీసుకొని పక్కన పెట్టుకుందాం. దీంట్లోకి కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం వేసుకుందాం. ఇది కొంచెం వేగాలి. దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం చిటికెడు పసుపు పడుతుంది చాలు. ఇది బాగా ఇలా వేస్తాం. ఇది వేగాక ఇదిగో బెండకాయలు ఇలా కోసి పక్కన పెట్టుకున్నాం. ఇవి కూడా ఇలా ఆయిల్లో వేసుకున్నాం. దీంట్లోకి ఇప్పుడే సాల్ట్ వేయకూడదు. వేస్తే మెత్తగా జిగురు జిగురుగా ఉంటుంది. కాసేపు బాగా ఏగనిద్దాం. ఏగాక అప్పుడు సాల్ట్ అవి యాడ్ చేసుకున్నాం. ఇది బాగా నూనెలో ఏగాలి. ఇలా ఏగాలి. దీంట్లో ఒక స్పూన్ సాల్ట్, కొంచెం కారం,
వేసుకున్నాం. కొంచెం ఈ పచ్చివాసన పోయేదా కారం. దీంట్లోకి కప్పు రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసుకొని కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇదంతా దీంట్లోకి ఇలా కలపాలి. కొంచెం సిమ్ లో పెట్టుకుందాం, హైలో పెట్టుకోకుండా. మేము కొత్తగా ఛానల్ ఓపెన్ చేసాము, మమ్మల్ని కొంచెం ఫాలో అవ్వండి. ఫాలో అవ్వి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మంచిగా చేయమని మేము చేస్తాము. మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కూడా మాకు కామెంట్ చేస్తే మేము రెసిపీస్ కూడా చేస్తాము. కొత్తగా ఛానల్ ఓపెన్ చేసినాం కాబట్టి కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు కావాలంటే మా ఛానల్ ని క్లిక్ చేయండి. దీంట్లో కొంచెం గరం మసాలా, మనకి సాల్ట్ సరిపోదు, లైట్ గా వేసుకున్నాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకున్నాం. మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి కూడా మా వీడియోస్ పంపించండి. కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాం కాబట్టి కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోలు పెట్టాలి, మరిన్ని వంటకాలు, కొత్త కొత్త వంటకాలు కూడా మాకు ట్రై చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు రెండోది చేద్దాము. దాంట్లో కూడా ఒక 4 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. కొంచెం యాగనిద్దాం. కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, ఇవి కొద్దిగా యాగనివ్వాలి. బంగాళదుంపలు, ఇలా కలుపుకున్నాం. ఇది బాగా మగ్గాలి. కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాం, మగ్గిది. చిటికెడు పసుపు వేసుకున్నాం చాలు. వేసుకొని కలుపుకొని ఉప్పు ఇప్పుడే మాకండి, దుంపలన్నీ స్మాష్ అయిపోతాయి. కొంచెం బాగా వేస్తే క్రిస్పీగా ఉంటాయి. మనం కూర వండుకోవాలి, అన్నం వండాలి, మన లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలని లేకుండా కూరతో పాటే రైస్ అన్ని మిక్స్ అయిపోతాయి. ఇది చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది ఈ రెసిపీ. అలాగే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం సాల్ట్ వేసుకున్నాం, బంగాళదుంపలో కొంచెం పట్టేలాగా వేసుకొని కొంచెం కలుపుకున్నాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఈజీగా పని కూడా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. టైం కూడా కలిసి వస్తుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. రెసిపీస్ కూడా చాలా బాగుంటాయి. మా పాపకు కూడా ఇవి చేసి పెడతాను, చాలా ఇష్టంగా తినిద్ది. ఇలా చేయడం వల్ల కూడా మనకి టైం కలిసి వస్తుంది. ఇంట్లో ఉన్న కూరగాయలతోనే ఇలా చేసుకోవచ్చు సింపుల్ గా. మూత పెట్టుకుందాం, కాస్త మగ్గిద్ది.
ఇందాకలాగా కొంచెం కారం చాలు, సరిపోతుంది కారం. ఇవన్నీ కొంచెం ఏగనిద్దాం. ఇప్పుడు ఇది మగ్గిందో లేదు చూద్దాం. అలా బంగాళదుంపలు బాగా మగ్గిపోయినాయి, వేగితే చాలు. బాగా మగ్గాయి. దీంట్లోకి కప్ రైస్ వేసుకుందాం. ఈ రైస్ మొత్తం కలుపుకుందాం. దీంట్లోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం, ఎందుకంటే ఇందాక మామూలుగా ఏదో కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. వేసుకొని కలుపుకున్నాం. కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర. ఇలా చేయడం వల్ల ఏంటంటే త్వరగా ఫాస్ట్ గా కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోతాయి. చాలా చాలా టేస్టీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం. మూడో రెసిపీకి ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. రెండు యాలకులు, ఒక 3 లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క అలా 2 ముక్కలుగా చేసుకొని ఇంట్లో వేసుకుందాం. ఒక బిర్యానీ ఆకు ఇలా 2 ముక్కలుగా చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం వేసుకుందాం. వేగుతూ ఉంటాయి, లోపు కొంచెం ఆగనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు ఇట్లా గోల్డెన్ కలర్ గా వేపుకోవాలి ఆనియన్స్. దీంట్లోకి ఇందాక మనం వేసుకున్నవి ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని వేపుకుందాం ఆయిల్లో. దీంట్లో కొంచెం పసుపు, బాగా వేగనిద్దాం. పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేపుకుందాం. హైలో సిమ్లో పెట్టుకోవాలి. ఇది కూడా బాగుంటుంది, కొత్తిమీర పుదీనా రైస్. ఇది కొద్దిగా వేగుతూ ఉంటది. దీంట్లోకి కొంచెం ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకొని దీంట్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. బాగా వేగనివ్వాలి, పచ్చివాసన పోయేదాకా వేసుకుందాం. ఇలాగా ఆయిల్ బాగా తేలింది కదా, ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసుకుందాం.
రైస్ వేసుకొని కలుపుకుందాం. దీంట్లోకి ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం, కలుపుకుందాం. ఈ రైస్ కూడా కలర్ఫుల్ గా గ్రీనిష్ గా చాలా బాగుంటుంది. కొత్తిమీర పుదీనా రైస్, ఇది కూడా చాలా పిల్లలు టేస్టీగా బాగుంటది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో కొద్ది గరం మసాలా వేసుకున్నాం. ఇంత కారం కూడా ఉండదు, బాగుంటది. పిల్లలకి స్పైసీనెస్ లేకుండా, కొంతమంది కారం కూడా తినరు, దానికి బాగా బాగుంటాయి రైస్ కూడా. మసాలా వేసి బాగా వేగింది. ఇప్పుడు దీన్ని ఒక కప్పులో బౌల్లోకి తీసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బౌల్లోకి తీసుకుని వేసి ఆయిల్ పోసుకుందాం, ఒక 4 స్పూన్లు. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇప్పుడు కొంచెం బాగా వేగనిద్దాం. ఆకుకూరలోకి కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం బాగా వేగాక పాలకూర, కప్పు పాలకూర వేసుకోవాలి. వేసుకొని ఇది ఆయిల్ లాగా వేసుకోవాలి. కొంతమంది పిల్లలు ఆకుకూరలు ఇష్టంగా తినరు. తిన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇలాగా ఆకుకూరలతో రైస్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ లాగా తింటారు. కొంచెం వేగింది. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, సిమ్లో పెట్టుకొని ఆకుకూరలు బాగా పచ్చివాసన పోయేదాకా ఇవన్నీ వేసుకున్నాం కదా, దీంట్లోనే బాగా వేగిపోద్ది. బాగా యాగాలి. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు దీంట్లోకి రైస్ వేసుకుంది. రైస్ వేసుకొని కలుపుకోండి. కొంచెం రైస్ చేసినాక ఇలా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం గరం మసాలా, ఎక్కువ కాకుండా. ఇప్పుడు ఇది కలుపుకుందాం. ఈ ఆకుకూర రెసిపీ కూడా చాలా బాగుంటుంది. ఆకుకూర తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. తెలుసు కదా మీకు, ఆకుకూర చాలా మంచిది, రక్తం పడుతుంది. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. ఇది 5వ రెసిపీ చూద్దాం. ఆయిల్ పోసుకుందాం. 4 స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. మూడు యాలకులు, 4 లవంగాయలు,
కొంచెం దాల్చిన చెక్క అలాగే చిన్న ముక్కలుగా వేసుకుని ఇప్పుడు ఇది కొంచెం వేగనిద్దాం ఆయిల్లో. అలాగే బిర్యానీ ఆకు ఇది ఒక ఆకు తీసుకున్నాం, ఇలాగ ముక్కలుగా చేసుకుని వేసుకున్నాం. ఆయిల్లో వేగుతున్నాయి. కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, వెజిటేబుల్ బిర్యానీకి కొంచెం ఆనియన్స్ వేసుకున్నాం. దీంట్లో కొద్దిగా బఠానీలు, క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఏ వేసుకున్నా పర్వాలేదు. దీంట్లోకి కొంచెం క్యారెట్స్, ఇవి రెడ్ క్యాప్సికము వేసుకొని ఇవన్నీ బాగా కలుపుతుంది. ఇది కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మగ్గాలి. కాస్త మూత పెట్టుకుందాం. మగ్గాయి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేసుకోవాలి. ఇది వెజిటేబుల్ బిర్యానీ లాగా, వెజిటేబుల్ రైస్. పిల్లలు కూడా ఇలా కలర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి లైక్ చేస్తారు కూడా, చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేస్తుంది. కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా వేగనిద్దాం. కొంచెం చిటికెడు పసుపు వేసుకుని ఇది కూడా లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోతాయి. ఇవన్నీ వేగుతాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో ఫ్రై చేసుకుని సాల్ట్ ఒక స్పూను, దీంట్లోకి కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకున్నాం. వేసుకొని కలుపుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకుందాం. ఈ 5 రెసిపీస్ చాలా చాలా టేస్ట్